అవ్వమనండి. మన లెజెండ్ 320 డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేంద్ర కుమార్ రెడ్డి గారు ఈ కార్యక్రమాల్ని 9 days కూడా చాకౌట్ చేయడం జరిగింది. ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ తో ఫస్ట్ డే టాక్స్ నుంచి వాక్. ఏంటి సార్ ఎవరో మాట్లాడరు? నేనేం చెప్పాను సార్? అంత వాక్ మ్యూట్ టు లో టాక్ ఉంది, అని ఆ, చెప్పాడు. మ్యూట్ లో ఉన్నారు. అది అది కాస్త అది కాస్త అబ్జర్వ్ వినండి సార్. మనం ఎంత బాగా వింటే ఇంకొక కొన్ని వేల మందికి చెప్పగలుగుతాం. ఓకే, ఈ వాక్ నుంచి టాక్స్ లోకి వచ్చేసాము. నిజంగా 8th డే ఈరోజు. ఫస్ట్ డే మానసిక ఆరోగ్యం బాగుంటే ఈ దేశమే బాగుంటుందనే ఉద్దేశంతో మహేంద్ర కుమార్ రెడ్డి గారే క్లాస్ చెప్పడం జరిగింది. సెకండ్ డే మనందరం మరింత బాగా వింటాము, మరింత హెల్దీగా యాక్టివ్ గా ఉంటామని చెప్పి మన కోటేశ్వరరావు గారు యోగా టెక్నిక్స్ ని నేర్పించడం జరిగింది. అలాగే మెన్ అండ్ ఉమెన్ మరింత అద్భుతంగా ఉంటే ఈ ప్రపంచమే బాగుంటుందనే ఉద్దేశంతో 7 Cs తోటి ఒక అద్భుతమైన రెయిన్బోని చూపించారు మన కవిత గారు. అలాగే మెన్ అండ్ ఉమెన్ నుంచి పిల్లలకు వచ్చేసామండి. అంటే పిల్లల్లో మనసు చాలా స్వచ్ఛమైంది. వాళ్ళని మాయమాటలతో సూసైడ్స్ వైపుకు వెళ్ళేలా చేస్తున్నాము అని చెప్పి ఆ రెమెడీస్ కానివ్వండి, అంటే సోషల్ మీడియా ప్లస్ స్కూల్స్ కానివ్వండి, బయట ఇవన్నీ ఎలా పిల్లల్ని పాడు చేస్తున్నాయి అనేది చాలా చక్కగా మహేంద్ర కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తర్వాత మన సైకాటిస్ట్ హరికుమార్ గారు తల్లిదండ్రులు బాగుంటే ఈ సమాజం బాగుంటుందని చెప్పి మాటలే మందు మాటలే గాయం, ఒక టచ్ అనేది ఉంటే ఆ ఫ్యామిలీ బాండింగ్ అద్భుతంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే నేను ఒక దాంట్లో చదివాను, ప్రతిరోజు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ 8 times అని హక్ చేసుకుంటే ఆ ఫ్యామిలీ అద్భుతంగా ఉంటుందట. ఎన్ని గొడవలు వచ్చినా సరే చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయగలుగుతారట. అలానే ఆ విషయాలు కానివ్వండి చాలా చక్కగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి అబ్దుస్ చాలా చక్కగా చెప్పాడు. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళకి కూడా ఈ విషయాలు తెలియాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే నిన్న ఉమర్ ఖాన్ గారు నిజంగా అనకూడదు కానీ అంటే ఎన్విరాన్మెంటల్ డిజార్డర్స్ గురించి చెప్పారు. బట్ ఎన్విరాన్మెంటల్ డిజార్డర్స్ ఓన్లీ మన ప్రకృతిని పాడు చేస్తుంటే హ్యూమన్ డిజాస్టర్స్ మనిషిని కూడా పాడు చేస్తున్నాయని చెప్పేసి మన ఉమర్ ఖాన్ గారు చెప్పడం నిజంగా ఒక మంచి పాయింట్ అయితే నాకు దొరికింది. దాని మీద ఒక ఆర్టికల్ రాయాలనే ఆలోచన నిన్న వచ్చింది. ఉమర్ ఖాన్ గారు నిన్న వచ్చారా సారు? పవన్, ఉమర్ ఖాన్ గారు వచ్చారా ఉన్నారు, సార్? ఉన్నారు. నిన్న మీరు ఒకటి అడిగారు, అంటే సైకాలజిస్టులు ప్రతి స్కూల్స్ లో కాలేజ్ లో పెట్టాలి అని చెప్పేసి మీరు అడిగారు. మా కమలాకర్ గారు దీనికోసం ఫైట్ చేస్తే 2010లో కేసీ రెడ్డి గారు అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. జీవో నెంబర్ 19 సుప్రీంకోర్టు 2010 March 8న పాస్ చేయడం జరిగింది సార్. కానీ 2010 లో 2010 ఓకే, నేను మీకు అది పంపిస్తాను. ప్లీజ్ ఓకే సార్. ప్లీజ్. ఓకే, కానీ స్కూల్స్ కాలేజెస్ గవర్నమెంట్ కూడా దాని మీద ఎటువంటి ఇది తీసుకోలేదు సార్. యాక్షన్ తీసుకోలేదు. అదే మన కానీ దగ్గర మా ఉండేది కమలాకర్ గారు ఫైట్ ఇంప్లిమెంటేషన్ కాడికి చేస్తే వస్తుంది. నవోదయ స్కూల్స్ లో తీసుకున్నారు సార్. కరోనా టైంలో 120 మెంబర్స్ తీసుకున్నారు. ప్లస్ పోలీస్ స్టేషన్స్ లో కూడా తీసుకోవడం జరిగింది. కానీ అది దాని మీద మళ్ళీ నేను చాలా మందికి మినిస్టర్స్ కి లెటర్స్ ఇవ్వడం అది జరిగింది, కానీ అంత ముందుకు వెళ్ళడం లేదు. బట్ మళ్ళీ ఇప్పుడు మన మహేంద్ర కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకటి మనం ప్లీజ్ మేడం, చేయాలనే డెఫినెట్ గా ఆలోచన. డెఫినెట్ గా నేను చేద్దాం. ప్రిపేర్ చేసిన లెటర్స్ కూడా మీకు పంపిస్తాను సార్. అలాగే మన మహేంద్ర కుమార్ పంపించండి. రెడ్డి గారు కూడా పంపిస్తాను. దాని షూర్ మీద షూర్, కూడా మనం ఫైట్ చేద్దాము. ఓకే, డెఫినెట్ గా. ఎందుకంటే ఇది అవసరం. ఎందుకంటే సమాజంలో ముందుకెళ్తున్న క్రమంలో ఆ, మీరు చెప్పారు నిన్న, ఆ, అసలు హ్యూమన్ డిజాస్టర్స్ చాలా భయంకరంగా, అంటే ఆ జలసీలు, ద్వేషం, అసూయ, ఓకే, ఎస్ ఆ ఎస్, భూకంపాల కన్నా భయంకరమైనవి. నిజంగా ఆఫ్ కోర్స్, హ్యాట్స్ ఆఫ్ యా. సార్ మీకు.
హెడ్స్ ఆఫ్ థ్యాంక్ యూ దీని మీద థ్యాంక్ యూ ఫైట్ చేద్దాం మనందరం. థ్యాంక్ ఎందుకంటే యూ స్టార్ట్ చేసాం, నిజంగా అనకూడదు కానీ 8 days నుంచి చాలా హ్యాపీగా నిద్రపోయానండి. దానికి మన మహేంద్ర కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ రోజు మరో మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు, నిజంగా గ్రేట్ థింగ్. ఓకే, అసలు అంటే దీని మీద మేడం మాట్లాడిన తర్వాత నేను ఇంకొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. కాబట్టి థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, madam. Let me introduce our guest speaker today, Dr. M. Lakshmi, Associate Professor in Department of Prasuti Tantra and Stree Roga at Dr. BRKR Government Ayurvedic Medical College, Eragadda. She did BAMS in 1993 and secured highest marks in final BAMS in all 4 colleges of combined Andhra Pradesh. Later, she did MD in 1997 in the Department of Prasuti Tantra and Stree Roga stood first in batch. She attended as a resource person in CME and participated in national seminar, guest lecturer at NIEPID in the year 2022 on mental health awareness, recipient of Dhanvantri Award in the year 2022, recipient of Healthcare Award in the year 2023. I would like to present Dr. M. Lakshmi Garu to take the session on mental health of women from menarche to menopause. Over to you, madam. Thank you, sir, for your introduction. Am Thank I you. audible, sir? Yes, sir. Yes, madam. Yes. Good evening, everyone. I'm very happy to be part of this Mental Health and Wellbeing Week. Good evening, Dr. Mahendra Kumar Garu, District Governor, Dr. Padma Kamlakar Garu, District Coordinator, Lion Pavan Kumar Garu, and all the members of District 320A. A very good evening to everyone. And today my topic, mental health from menarche to menopause. So mental health in women, it is very important, and mental health in women in respect to Ayurveda. So before going to the actual topic, we should know what is health. So health, as per the World Health Organization, it is a state of complete physical, mental, and social well-being, and not merely the absence of disease. So Ayurveda also emphasizes the same. Ayurveda speaks that not just physical health, mental health too is very important. So coming to mental health, what is mental health? So it is not just the absence of mental illness. It is a state of well-being that allows you to realize your abilities, learn, work, and contribute to your community. So mental health encompasses your emotional, psychological, and social well-being, influencing how you think, feel, and act, and how you cope with life stress. So today's my topic, mental health from menarche to menopause. So mental health in women. In our culture and tradition, we have given utmost importance to the woman. And in this context, I want to give a reference from Manusmriti. There is one reference in Manusmriti. Upajayan Dashacharya. Acharyanam Shatam Pita. Sahasram tu Pitrun Mata Gauravena Tirichati. The very meaning of this shloka is 10 మంది ఉపాధ్యాయులు ఒక ఆచార్యునితో సమానం. 100 మంది ఆచార్యులు ఒక్క తండ్రితో సమానం. 1000 మంది తండ్రులు, సహస్రం అంటే 1000, 1000 మంది తండ్రులు ఒక్క తల్లితో సమానం. So see in our ancient books also how importance was given to a woman. So in simple words, I can say that woman is a wheel of family. She is ocean of knowledge. In short, she is the navigator of a lifeboat. So that much of importance has been given to a woman in our culture and tradition. So coming to in a woman's life, there are different phases in the life of a woman. Puberty అంటే మనకి మెనార్కీ అటైన్ అయ్యే ముందు. మెనార్కీ మీన్స్ హియర్ ద ఆన్సెట్ ఆఫ్ ది ఫస్ట్ పీరియడ్స్ at the age of 12. It differs from person to person. 11, 12, 13. So the average age is 12 years. So adolescence, and up to the age of 45 years of age to period, and later menopause. Menopause means
the natural cessation of the periods. So where the reproductive life of a woman will end. So when I am in the outpatient department of my hospital, we see most of the cases, where mental health, we feel that it is very important for the woman. And we see that the girls age group between 15 to 25 years, they come to our OP with a lot of stress, having irregular periods. వాళ్ళని అడిగితే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి అంటారు. దే విల్ బి ఒబేస్. అండ్ వెన్ వి సీ ద రిపోర్ట్స్ వి విల్ సీ దట్ దే ఆర్ సఫరింగ్ విత్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇన్ షార్ట్ మనం పీసీఓడి అంటాము, పీసీఓఎస్ అంటాము. ఇంకా మనము కామన్ మెన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే వాళ్ళు ఏమైనా చెప్తారంటే నీటి బుడగలు ఉన్నాయి అని చెప్తారు. సో వెన్ వి సీ దిస్ ప్రాబ్లమ్ నా, స్ట్రెస్ ఇస్ ఆల్సో వెరీ మేజర్ ప్రాబ్లం ఫర్ దెమ్. ఎలా అంటే అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది అప్పర్ లిప్ పైన, ఈవెన్ ఆన్ ద చిన్ ఆల్సో దే విల్ గెట్ అన్వాంటెడ్ హెయిర్. సో ఇంకొకటి వాళ్ళకి ఎనోలేటరీ సైకిల్స్ అంటే ఓవులేషన్ ఉండదు, ప్లస్ ఒబేసిటీ, విపరీతంగా లావు పెరిగిపోతారు. అండ్ వెన్ వి ఎంక్వైర్ ఇన్ డెప్త్ నా, వీ కెన్ సీ దట్ ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. మేము అడుగుతాం వాళ్ళని, మీ వర్కింగ్ అవర్స్ ఏంటి, ఎలా మీ వర్క్ ఎలా ఉంటుంది. దే ఫీల్ దట్ దే ఆర్ హ్యావింగ్ ఏ they are under a lot of stress. Stress is one problem that it is related to the PCOD. So the girls who are in the age group of 15 to 25, we see a lot of cases with PCOD, that is polycystic ovarian syndrome antaru or polycystic ovarian disease antaru. They will come with irregular periods, delayed periods, అంటే వాళ్ళ periods irregular గా ఉంటాయి, either delayed ఉంటాయి, or sometimes they will have excessive bleeding. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని విత్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే సాఫ్ట్వేర్ జాబ్ కెరీర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఆఫెన్ మనకి రాత్రి పడుకోవడానికి, పగలు వర్క్ చేసుకోవడానికి. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ది దే విల్ సే దట్ దే విల్ స్లీప్ ఎట్ 2 o'clock అండ్ దే విల్ గెట్ అప్ ఎట్ 12 o'clock. సో ఈ ప్యాటర్న్ కనిపిస్తుంది జనరల్ గా. సో జనరల్ గా ఏంటంటే ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. అండ్ మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తాము. స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి యోగా, మెడిటేషన్, అండ్ ఈవెన్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఫర్ రిలాక్సేషన్, బ్రిస్క్ వాక్. సో ఇవన్నీ మేము అపార్ట్ ఫ్రమ్ డ్రగ్స్, అండ్ వి గో ఫర్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఆల్సో, అండ్ వి అడ్వైజ్ దిస్ మేనేజ్మెంట్ ఆల్సో. సో ఇది కాకుండా when a girl enters into the marital life, she enters into a new place, new people around her, and at that time she has to get the support not only from the husband, even from her in-laws also. అత్తగారింట్లో కొత్త ప్లేస్, కొత్త వాతావరణం, అండ్ షీ హ్యాస్ టు మేనేజ్ నాట్ ఓన్లీ ద హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ బట్ ఈవెన్ ద స్ట్రెస్ ఎట్ ఆఫీస్ ప్లేస్ ఆల్సో. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇంకా ఎలా ఉంటుందంటే చుట్టుపక్కల వాళ్ళు ఏ చిన్న ఫంక్షన్ లో కనిపించినా ఏమైనా గుడ్ న్యూస్ అంటారు. సో వాట్ ఇన్లాస్ అండ్ అదర్స్ దే థింక్ దట్ షీ హ్యాస్ టు గెట్ కన్సీవ్, ఒక బేబీ కావాలి అంటారు. సో అది కూడా వాళ్ళకు ఒక రకమైన స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. సో ఎస్పెషల్లీ హస్బెండ్ అండ్ ఇన్లాస్, దే హ్యావ్ టు గివ్ సపోర్ట్ టు ద గర్ల్ హూ గెట్స్ మ్యారీడ్ అండ్ ఎంటర్స్ ఇన్ టు ద మ్యారిటల్ లైఫ్, న్యూలీ మ్యారిటల్ లైఫ్. అండ్ మేము ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఎలా అంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు కాకుండా ఉండడం. మ్యారేజ్ అయ్యాక కూడా 1 year దాటాక కూడా దే విల్ నాట్ కన్సీవ్. సో ద కపుల్, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్, దే విల్ కమ్ విత్ in our OP. So infertility is such a problem. Both the partners, they will be in a social stigma. So మా ఆయుర్వేదంలో ఈవెన్ అవర్ ఆచార్యాస్, యూ మైట్ బి నోయింగ్ చరక మహర్షి, దే రోట్ వన్ బుక్ చరక సంహిత అని. సో మా ఈవెన్ ఇన్ అవర్ ఆయుర్వేదిక్ టెస్ట్ ఆల్సో ఒక చోట ఎంత క్లియర్ గా చెప్తారంటే సౌమనస్య గర్భధారణం. సో మనకి ఒక మెంటల్లీ హెల్దీ వెల్బీయింగ్ షుడ్ బి దేర్ ఫర్ ద కన్సెప్షన్. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ ద ఉమెన్ నాట్ టు గెట్ ప్రెగ్నెంట్, బట్ స్ట్రెస్ ఈస్ ఆల్సో వన్ అమాంగ్ దెమ్. స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కూడా స్ట్రెస్ ఒక కారణం ఉంటుంది. అలాగే చాలా మంది అంటే ఇది ఇస్ ఎ వెరీ రేర్ కండిషన్, బట్ వీ సమ్టైమ్స్ సీ దట్
pseudo pregnancy antam or false pregnancy. Woman feels that as if she is pregnant, but in fact she is not pregnant. అయితే ఆవిడ ఎంత డిజైర్ ఉంటుందంటే సైకలాజికల్ గా ఇట్ ఈస్ ఏ సైకలాజికల్ ఫ్యాక్టర్ విచ్ ట్రిగర్స్ ద హార్మోనల్ షిఫ్ట్ ఆల్సో దట్ మిమిక్ pregnancy symptoms, and but she is not pregnant, and it is mainly caused by the psychological stress, and it is a very rare condition in which a person even experiences a strong belief that being pregnant, and she presents with the physical symptoms and signs of pregnancy also. When we go for the ultrasound, it is clear that she is not pregnant. So anta psychological stress lo untaru after marriage if they are not getting pregnant and they are strongly desirous of pregnancy. And we all know that pregnancy is the most important and critical part in a woman's life. And we see that sometimes in pregnancy also ఎంత స్ట్రెస్ ఉంటుందంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి sometimes it affects the baby also. What happens in pregnancy ఈ స్ట్రెస్ వల్ల ఒక హార్మోన్ స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది కార్టిజాల్ ని చాలా ఇంక్రీజ్ చేసి అది ప్లాసెంటా బ్యారియర్ ని కూడా క్రాస్ చేసి ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద ఫీటల్ సర్క్యులేషన్ ఆల్సో. బేబీ సర్క్యులేషన్ లో ఎంటర్ అయ్యి అది ఏం జరుగుతుందంటే ఇట్ ఎఫెక్ట్స్ ద ఫీటల్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆల్సో, ఎస్పెషలీ మెమరీ. సో stress valla not only pregnant women, even the child will also, the fetus in the womb also will get affected. So we have to see that the pregnant woman should not be stressed at all. And generally during pregnancy, the mental health problems, mainly antenatal depression, ante pregnant time lo depression okati, anxiety, depression ఇంకా anxiety, they are very common during pregnancy and after childbirth also, affecting 1 in 7 women. So sometimes what will happen, these symptoms will be overlooked. Overlooked means they will be mistaken for a normal pregnancy changes. సో ఇలాంటి వాళ్ళల్లో హిస్టరీ ఆఫ్ మెంటల్ ఇల్నెస్, ప్రీవియస్ మెంటల్ ఇల్నెస్, ఎస్పెషలీ డిప్రెషన్, అండ్ ఇట్ విల్ బి ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ రిలాప్స్, and sometimes even discontinuation of the medication also, and the previous history of stress and socio-economic factors. This all will play a role in the depression and anxiety during pregnancy. So this has to be addressed, and these are mostly ఏంటంటే ఈ కాలంలో అమ్మాయిలు కూడా కెరీర్ అంటున్నారు, దానికోసమని వేరే ప్లేస్ లో జాబ్స్ చేయడము, అండ్ హస్బెండ్ కి దూరంగా ఉండడము, తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒకటి, తర్వాత సింగిల్ గా husband will be there but he will be at some other place due to job purpose or something else. And relationships కూడా ఎలా ఉంటున్నాయంటే unsupportive గా ఉంటాయి relationships కూడా with husband or sometimes with even in-laws also. And these are all plays a role in this depression and anxiety. సో వాట్ దే విల్ ఫీల్ సాడ్నెస్, సంతోషం అన్నది ఉండదు, తర్వాత ఇరిటబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ ఈవెన్ దే విల్ గో ఇన్ టు సెల్ఫ్ హార్మ్ చేసుకోవడము, సూసైడల్ టెండెన్సీ, ఇవి కూడా డెవలప్ అవుతాయి. సో అకార్డింగ్ టు అవర్ ఆయుర్వేదన, వాట్ వీ డూ ఈస్ టు హ్యావ్ ఎ సేఫ్ మదర్హుడ్. దెర్ ఇస్ ఎ ప్రాపర్ కేర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. మేము మాసానుమాసిక గర్భిణీ పరిచర్య అంటాము. సో మంత్ వైజ్ రెజిమన్ was given to the pregnant women. So first month em తీసుకోవాలి, second month, third month em తీసుకోవాలి, and mostly we have to give cold, sweet and liquid diet, and especially milk. And from the 4th month onwards more protein is required, so we have to add meat soup also. Atla 5th month, 6th month, and we will add medicated drugs also for the pregnant woman in her diet. అండ్ ఆయుర్వేదంలో 3rd month నుంచి ప్రెగ్నెంట్ ఉమెన్ ని దౌహృది అంటారు. దౌహృది మీన్స్ 2 హృదయాలు కలిగిన వ్యక్తి. సో ఇక్కడ మనకి తల్లి యొక్క హృదయం, తర్వాత బేబీ యొక్క హృదయం. సో దౌహృద డిజైర్స్ ఆఫ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్, actually the desires of the baby will be expressed through the pregnant women. So the desires of the pregnant women has to be addressed time to time, and when we suppress these desires, it may also lead to the malformations in the fetus also. So it speaks the psychic support to the mother as well as the baby.
And వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు యాడ్ ఇన్ దిస్ కంటెస్ట్, మనకి మన కల్చర్లో సీమంతం అని చేస్తాము. సో ఇట్ విల్ బి డన్ ఎట్ అరౌండ్ ఫిఫ్త్ మంత్ ఆర్ సెవెంత్ మంత్. దిస్ ఈస్ నథింగ్ బట్ టు సాటిస్ఫై ద విషెస్ ఆఫ్ ఎ ప్రెగ్నెంట్ ఉమెన్. సో ప్రెగ్నెన్సీలో అట్మోస్ట్ కేర్ హ్యాస్ టు బి టేకెన్. So if at all she's having any problem, we will go for a she has to go for a professional help with therapy, medications, and her lifestyle and social support, especially connecting with the family, connecting with the friends. And apart from this, మేము గర్భ సంస్కారం అని కూడా we have in antenatal checkups గర్భ సంస్కారం అని కూడా మేము యాడ్ చేస్తాము. So we will advise yoga, exercise, meditation, and breathing techniques, and reading books, reading good books, and music also. Impact of music during pregnancy, it influences the cognitive functions of the fetus, and more focusing to relieve the stress of the pregnant women also. And we advise regular checkups. If at all counseling is needed, that has to be given to her. Apart from this, we have many drugs in Ayurveda which can be cope up with the stress. For example, I can say simple drugs చెప్తాను. I will not go into depth. Ashwagandha. You all might be knowing about the ashwagandha, which lowers the cortisol levels. మనకి కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత స్ట్రెస్ ని రిలీవ్ చేస్తుంది. ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ డ్రగ్ అశ్వగంధ. అండ్ ఈవెన్ మీరు నమ్ముతారు నమ్మరు, మన ఇంటి ముందే ఉంటుంది తులసి. తులసి మనము కాఫ్ కి పనిచేస్తుంది అనుకుంటాము, బట్ ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్టిసాల్ విల్ బి రెడ్యూస్డ్ బై తులసి, అండ్ ఇట్ కామ్స్ ద మైండ్. అండ్ ఇన్సోమ్నియా, మనకి నిద్ర పట్టకపోవడం, అలాంటి కండిషన్స్ లో కూడా తులసి ఇస్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అండ్ ఇంకా చెప్పాలంటే మనకి సెరటోనిన్, డోపమైన్, ఇట్ రెగ్యులేట్స్ దట్ సెరటోనిన్, డోపమైన్ ఆల్సో. సో దానికి తులసికి యాంగ్జియోలైటిక్ ఎఫెక్ట్, యాంటీ డిప్రెషన్ గా పనిచేస్తుంది. సో అశ్వగంధ, తులసి, అలాగే బ్రాహ్మి. బ్రాహ్మి ఇస్ ఆల్సో వెరీ very good drug. It increases the serotonin levels at the hippocampus. So Brahmi is also a very good drug. And Shankapushpi. Shankapushpi also we will use in these conditions. And one thing I want to tell you, చాలా మంది Shankapushpi, even students కూడా advise చేస్తారు for increasing the memory and for concentration increase చేయడానికి. అట్లాగే జటామాంసి. జటామాంసి it is having not only stress relieving action, it is sedative also. So these are all common drugs which we prescribe for the women who is affecting with this stress. So manaki mental health for women during menarche and during pregnancy, and even after childbirth also, it is very very important. మనకి చైల్డ్ బర్త్ తర్వాత జనరల్ గా మొన్న ఎవరో అన్నారు, చైల్డ్ బర్త్ తర్వాత ఉమెన్ ఎవరు పట్టించుకోరు, పిల్లాన్ని పట్టించుకుంటారు, వస్తారు పిల్లాన్ని ముద్దు చేస్తారు, కానీ ఉమెన్ ఎట్లా ఉందన్నది చూడరు. కాబట్టి మెంటల్ హెల్త్ ఆఫ్టర్ చైల్డ్ బర్త్ ఎస్పెషల్లీ ఫర్ ద ఉమెన్ ఇస్ వెరీ నీడెడ్. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆఫ్టర్ చైల్డ్ బర్త్ మెటర్నిటీ బ్లూస్ అంటారు, అంటే పోస్ట్ పార్టమ్ బ్లూస్. పోస్ట్ పార్టమ్ అంటే ఆఫ్టర్ డెలివరీ. సో వీటిని మెటర్నిటీ బ్లూస్ అంటారు. 50% ఆఫ్ ది ఉమెన్ ఆఫ్టర్ డెలివరీ within 3 to 5 days they experience this maternity blues or postpartum blues అంటారు. సో ఇందులో ఏమవుతుందంటే ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడము, అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ వీపీనెస్ అంటే ఏడవడం, ఎందుకు కారణం ఉండదు, కారణం లేకుండానే ఏడవడము, డిప్రెషన్, అలాగే యాంగ్జైటీ, హెడేక్, పూర్ కాన్సన్ట్రేషను, పిల్లాడి పైన శ్రద్ధ పెట్టకపోవడము, ఫెటిగ్. సో ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయి. వీటిని పోస్ట్ పార్టమ్ బ్లూస్ అంటారు. ఈ 50% ఆఫ్ ది ఉమెన్ లో కనిపిస్తాయి. కాకపోతే మనం దాన్ని సరైన టైంలో ఐడెంటిఫై చేసి మనము వాటిని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది, ఇదంతా పెద్దగా హానికారకం ఏమి ఉండదు. జస్ట్ వీ నీడ్ వాట్ women needs is only reassurance and emotional support, and that support should be given by the husband and even by the in-laws and mother's family also.
So apart from this postpartum blues, there is one more called postpartum depression. So generally, Indian mothers, low 19 to 25% of the Indian mothers, they face this postpartum depression, and it develops within 6 months of childbirth. And what they will feel is a depressed mood, change in the weight లో changes ఉంటాయి, ఎక్స్ట్రా వెయిట్ గెయిన్ ఉండడము, అట్లాగే ఇన్సోమ్నియా, నిద్ర పట్టకపోవడము, ఫెటిగ్, అలాగే వర్త్లెస్నెస్, అంటే నేను ఎందుకు పనికిరాను అన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది డెలివరీ అయిన ఉమెన్ లో. అట్లాగే రికరెంట్ సూసైడల్ థాట్స్ కూడా ఆమెకు కలుగుతాయి. సో ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్ ని కూడా మనం జాగ్రత్తగా సైకోథెరపీ ద్వారా కానివ్వండి, ఫార్మకోథెరపీ గాన విత్ యాంటీ డిప్రెషన్స్, అండ్ we have to extend the family support, that is very important, and understanding husband, that is needed. Apart from this postpartum blues and postpartum depression, after the childbirth, postpartum psychosis is also a common problem, but it is very rare, 1 in 10,000 deliveries untundi. So women with underlying psychiatric disorder will have this postpartum psychosis, and here now we have the woman has to be hospitalized, and the treatment with antipsychotics is needed. So this is about the mental health of a woman after childbirth. So dinivalla not only the woman, even the baby will also suffer. So we have to address these ill health very soon, and we have to identify also. So next comes women after the age of 45, after the reproductive age group. Menopause is very common. It is a very natural process. So mental health in a post-menopausal woman. So in a woman over the age of 40, over the age of 45, generally menopause manamu average age is 50 years antamu, but 45 to 55 we can take. So at the age of 45 to 55, naturally the period stop permanently. So this permanent cessation of the menstruation is called as menopause. Menarche is onset of periods, whereas menopause is natural cessation of the periods. So during this phase also, there are psychological symptoms like irritability, depression, anxiety, మూడ్ స్వింగ్స్, ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం, రెడ్యూస్డ్ సెక్స్ డ్రైవ్. సో దీస్ ఆర్ ఆల్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వేర్ ఏ where a woman in the menopausal age may experience. So what we do in our OPD is we give counseling to the husband also, because here the support from the husband, from the children is very much needed. So menopause lo ఏమవుతుంది, మనకి హార్మోన్స్, ఈస్ట్రోజన్స్, naturally they will be decreased. So dani valla calcium absorption from the gut will be impaired, vitamin D deficiency vastundi. So dini valla menopausal women lo what we see is joint pains untai, osteopenia, osteoporosis, చిన్నగా అంటే ఒక్కొక్కసారి కారణం లేకుండానే ఫ్రాక్చర్స్ అయిపోవడం, చిన్నగా దెబ్బ తగిలినా కూడా they will face fractures of the bones. And one more thing, depression. Depression is also very commonly seen in a post-menopausal woman because vitamin D deficiency ఉంటుంది. సో పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ లో సైకలాజికల్ సిమ్టమ్స్ ని అడ్రస్ చేయాల్సిన అవసరం చాలా అవసరం. అండ్ menopause is a natural phenomenon in every woman, and sometimes few women suffer from both physical and mental ailments. As I told you, psychological symptoms, alage physical kuda women may face women may suffer physical as well as both mental ailments, and without known reasons also. And mental abilities are affected, beginning from simple sleeplessness, వాళ్ళకి నిద్ర పట్టకపోవడము, అలాగే సూసైడల్ టెండెన్సీస్ కూడా డెవలప్ అవ్వచ్చు. సో ఈ ఉమెన్ అందరూ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ ఆల్ సిమ్టమ్స్, దే వాండర్ అరౌండ్ ఆల్ స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. అల్టిమేట్లీ దే ఎండ్ ఎట్ ఎ సైకియాట్రిస్ట్ ఆర్ అట్లీస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చి అప్పుడు ద సిమ్టమ్స్ విల్ బి ఐడెంటిఫైడ్, వీళ్ళకి ఇలా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేసి. సో ఈ మెనోపాజల్ ఉమెన్ లో మేము జనరల్ గా నాట్ ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్, ఈవెన్ కౌన్సిలింగ్ for the patient and
ఈవెన్ ఫర్ ద ఫ్యామిలీ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉమెన్ ఈ మెనోపాజల్ స్టేజ్లో నాట్ ఓన్లీ డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇరిటబిలిటీ ఉంటుంది, కారణం లేకుండానే పిల్లల పైన అరవడము, హస్బెండ్ పైన అరవడం, ఇవన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఏమనుకుంటారంటే మా అమ్మ ఎందుకు అరుస్తుంది, ఈవిడికి ఏమైంది అనుకుంటారు. కానీ దోస్ ఆర్ ఆల్ డ్యూ టు దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం అన్నది జరగాలి ఇలాంటి ఉమెన్స్. పోస్ట్ మెనోపాజల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో సఫర్ అయ్యే వాళ్ళకి దే నీడ్ ద సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఆల్సో. అండ్ వాట్ వీ డూ ఇన్ అవర్ ఓపీడీ ఈస్, జనరల్ గా మా దగ్గర ట్రీట్మెంట్ అనగానే, మేనేజ్మెంట్ అనగానే వి మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఆహార విహార ఔషధం, ఈ మూడిటి పైన కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఫుడ్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. విహారం అంటే లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఔషధ, దట్ ఈస్ ప్రొఫిలాక్టిక్ మెడిసిన్స్, ఈవెన్ management with food with lifestyle is very very important. Say good diet, green salads, fruits. Am I audible, sir? Sir, am I audible? Yes, yes, madam. Yes, madam. Okay, right, sir. So We are keen for a observing. what, sir? Keen observation. Okay, right, sir, right. So in a postmenopausal woman, food, a good diet with green salads and fruits and dairy products. Soya is very rich in phytoestrogens. So soya products, sesame ante నువ్వులు, flax seeds, అవిసె గింజలు అంటారు కదా. So and even pumpkin seeds, sunflower seeds, these are very rich in phytoestrogens. దీనివల్ల ఏమవుతుందంటే దే ఆర్ లైక్ ప్రీకర్సర్స్ ఫర్ ద ఈస్ట్రాయిల్. ఈస్ట్రాయిల్ అనే హార్మోన్ తక్కువ ఉండటం వల్ల పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఈ సిమ్టమ్స్ అన్ని కనిపిస్తాయి. కాబట్టి మనకి ద ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ ఫైటోఈస్ట్రోజన్స్ హ్యాస్ టు బి గివెన్ టు ద మెనోపాజల్ ఉమెన్. అట్లాగే విహారం, లైఫ్ స్టైల్, సో స్పిరిచువల్ కేర్ అండ్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ సోషల్ సర్వీసెస్, ఇవన్నీ కూడా చాలా అవసరము. అలాగే ఈ టైంలో ఉమెన్ దే జనరలీ విజిట్ టెంపుల్స్, పిలిగ్రిమేజెస్, నేచర్, అండ్ దే ఆర్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్, వాట్ ఎవర్ విచ్ మేక్స్ ద ఉమెన్ సైకలాజికలీ అండ్ స్పిరిచువల్లీ సౌండ్. సో అందుకే ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 వి సీ దట్ ఒక 10-15 మెంబర్స్ కలిసి విజిటింగ్ టెంపుల్స్. వీ హ్యావ్ టు encourage them to go like that also. So ahara vihara and next aushadam. So prophylactic medicines also, they are very much important for this postmenopausal women and the women who are at the menopause. So what we give is ashwagandha, brahmi also relieves the anxiety and insomnia, and shatavari is a very good medicine which helps in the hormonal imbalance. And apart from this, I'm not going in depth into the prophylactic medicines, and I want to deal with the other treatment aspect also. So apart from this ahara vihara and aushadha, regular yogasanas coupled with pranayama, they can help to reduce the stress and they improve the overall well-being of the woman. And even practice of concentration and meditation or breathing exercises, for relaxation techniques, this all are to be, we will advise all this to the menopausal women. And apart from this, we adopt panchakarma procedures also. So Panchakarma procedures means such as Shirodhara and Vasti. These are a set of Ayurvedic detoxification procedures which helps to remove the toxins from the body and regenerate the tissues and restores the balance. So aging gracefully and gratefully, no pause in menopause. So today's women should consider menopause as a new beginning of life. So many of the women at the age of menopause, they feel that మాకు ఇంకా ఏం మిగిలింది, ఇంకా అంతా అయిపోయింది అనుకుంటారు. కానీ that is not correct. They have to consider as a new beginning of life, and when responsibilities of childbearing, rearing, and office duties are over, women should live the life to the fullest and walk the phase of the menopause with positive attitude. And each phase of a woman's life is very beautiful and it should be considered as gracious. So I conclude with this, sir. Thank you very much, sir. Thank you, madam. It's a question and answer session now. Anybody having question, please ask.
I am Lion BSR. Yes, sir. Good evening to all. Madam, you Chappan, sir. explained the stages of a female. బాల్యం నుంచి పోస్ట్ మెనోపాజ్ వరకు మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాల్య దశలో తల్లిదండ్రుల కేర్తో ఉంటారు. అట్లాగే వాళ్ళు పెరిగి పెద్ద ఈ టీనేజ్ కి వచ్చినప్పుడు వాళ్ళు మెచ్యూర్ అయినప్పటి నుంచి వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్ పాస్ అయిన స్టేజ్ల్లో మీరు అన్ని దగ్గర నుంచి చక్కగా టీనేజ్ లో నుంచి మధ్యలో వాళ్ళు డిఫరెంట్ స్టేజెస్, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత PCOS, PCOD, ప్రెగ్నెన్సీ, వాట్ ఎవర్ చేయాలో అన్ని చక్కగా నీట్ గా చెప్పారు. తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాట్ కేర్ దే ఆర్ సపోజ్ టు టేక్, తర్వాత డెలివరీ అయిన పిల్లలకి ప్రతి ఒక్కరు పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ ఈమె నెగ్లెక్ట్ చేస్తారని చెప్పారు. అట్లాగే తర్వాత మన పోస్ట్ మెనోపాజ్ 45 నుంచి 55, 60 ఆ ఏజ్ లో ఫిమేల్ పర్సన్స్ ఫీల్ అయ్యే స్ట్రెస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ హార్మోన్, ల్యాక్ ఆఫ్ ఎస్ట్రోజన్ అండ్ విటమిన్ D3 దాని మీద చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రియల్లీ ఇట్ ఈస్ ఎన్సైక్లోపీడియా, యు ఆర్ ది ఎన్సైక్లోపీడియా ఫర్ ఉమెన్. మై Thank you very much, sir. appreciation to madam. Lion Deepareddy madam. నమస్తే లక్ష్మి మ్యామ్. Namaste, madam. Namaste. బాగున్నారా మ్యామ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ సెషన్ మ్యామ్. Oh, Chappandi. క్లియర్లీ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ మెనాక్ టు మెనోపాజ్. Lakshmi, హలో. Dr. Yes, Lakshmi. yes, Chappandi. Overall, concluding with the problem arises with stress and suggested to overcome with meditation and breathing exercises also. Yes. And you have suggested mother of medicine, Ashwagandha, Tulsi, Brahmi and etc. I think. అండ్ ఆహార విహార ఔషధాలు చాలా నచ్చినాయి మేడం. అది కొటేషన్ మాత్రం బాగా నచ్చింది మెనోపాజ్ లో. Oh, thank You have you. touched each and every corner of womanhood. Thank you very much, ma'am. Thank you. Thank you. Thank you. Thank you, madam. Lakshmi, Chappandi. she is Mrs. Mahendra. I'm unable to understand. Maybe signal problem. Can you repeat? Pawan, Net problem, sir. Voice problem. Voice cut అయింది. Voice cut అయింది. Voice cut అవుతుంది లేదా సార్. రావట్లేదా? ఇప్పుడు వస్తుంది. ఓకే. Now you are audible. Oh, you carry on with the questions, no? Yeah. Good evening, madam. Lakshmi madam. Ha, sir. Professor Kodeshwar Lakshmi garu బాగున్నారా? బాగున్నాను. First of all, I convey my gratitude to you because recently our DG garu and myself visited your college. On that Oh, day, you felicitate both of us as a Ayurveda doctor and yoga master by yes. I remember. Ramadevi garu. I remember. So నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క రోజు నేను ఏదో ఒక చిన్న పాట పాడుతున్నాను. అయితే దీపారెడ్డి గారు ఉన్నారా? ఉన్నాను సార్. ఉన్నాను. దీపారెడ్డి గారు మొన్న ఒకటి కోరారు, టైం లేక నేను బాడలేదు. అమ్మ మీద అన్నారు. ఇప్పుడు ఇది అమ్మ మీదనే. ఎందుకంటే మన లక్ష్మీ మేడం ఎంత బాగా చెప్పిందంటే ఒక 10 మంది టీచర్లు అయితే ఒక ఆచార్యతో సమానం, 100 మంది ఆచార్యులు అయితే ఒక తండ్రితో సమానం, 1000 మంది తండ్రులు అయితే ఒక తల్లితో సమానం అన్నారు. ఈ మాకు యోగా, ఈ యొక్క ఆయుర్వేద అంతా మదర్ సైన్సే. కాబట్టి మీరు మీ యొక్క కోరికను మరి ఈ రోజు కరెక్ట్ గా అప్రోప్రియేట్ టైం కాబట్టి ఒక అమ్మ మీద పాడి మిమ్మల్ని ఆనందింపజేద్దాం అనుకుంటున్నా. ఓకే మేడం?
అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎంతెంతో తెలియని మమతల మూట, మమతల మూట. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేడను వాడు అసలే లేడు. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు, ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట, మమతల మూట. అమ్మంటే అంతులేని సొమ్మురా, అది ఏనాటికి తరగని భాగ్యమురా. అమ్మంటే అంతులేని సొమ్మురా, అది ఏనాటికి తరగని భాగ్యమురా. అమ్మ మనసు అమృతమే చిందురా, అమ్మ మనసు అమృతమే చిందురా. అమ్మ అనురాగం ఇక నుంచి నీది మాది. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎంతెంతో తెలియని మమతల మూట, మమతల మూట. అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కతే, అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కతే. అమ్మ ఉన్న ఇంటిలో లేనిది లేదు, అమ్మ ఉన్న ఇంటిలో లేనిది లేదు. అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎంతెంతో తెలియని మమతల మూట, మమతల మూట. మై సాంగ్ డెడికేటెడ్ టు యూ మేడం. థ్యాంక్ యూ. కోటేశ్వరరావు గారు, మీ పాటలు తప్పనిసరిగా ఉండాలి ప్రతి లెక్చర్లో అని అనిపిస్తుంది మాకైతే. ఏమి మెసేజ్ ఇచ్చారంటే అంత అద్భుతమైన మెసేజ్ అమ్మ గురించి తెలియాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి యాక్చువల్లీ. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. మేడం కూడా విజయలక్ష్మి గారు చాలా చాలా బాగా చెప్పారు. ఆ యోగా చేయమన్నారు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయమన్నారు, అన్ని రకాలు తీర్థయాత్రలు చేయమన్నారు, అధ్యాపకంగా డెవలప్ కావాలన్నారు. చాలా మంచి మెసేజ్, మీ ఇన్ఫర్మేషన్ అమ్మా మీరు కూడా బాగా ఇచ్చారు. సో పద్మా కమల గారికి థ్యాంక్ యూ, అలానే మా డీజీ గారికి చాలా చాలా థ్యాంక్స్. Thank you very much, sir. I am thankful to Dr. Mahendra Kumar Garu, District Governor, and Yes, sir. Srimati Padma Kamalakar Garu, District Coordinator, and Lion Pavan Kumar Garu, and all the members of District 320A. లక్ష్మి గారు ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. అంటే మన ఫీమేల్ మెనోపాజ్ గురించి చెప్పారు కదా. ఎస్, అంటే ఈ 5 years నుంచి దీన్ని బయటకు తీసుకొచ్చారు, ఇంతకు ముందు అసలు లేదు. ఎస్, యాక్చువల్గా October 18th is World Menopause Day, మేడం. ఓకే అదే మేడం. అంటే ఓకే మీరు ఫీమేల్ గురించి చెప్పారు, కానీ జెంట్స్ లో కూడా అది ఉంది, దాన్ని బయటకు తీసుకురావాలి, చెప్పాలి అనేది కానీ కూడా ఈ రోజు నాకు మెనార్కి టు మెనోపాజ్ అన్నారు కానీ ఆండ్రోపాజ్ చెప్పలేదు కదా మేడం. చెప్పాలి. అంటే ఇక్కడ మన జెంట్స్ ఎక్కువ ఉన్నారు కదా మేడం, అందుకే ఒక 2 points ఏమన్నా చెప్తారేమో అని, కొత్త పాయింట్ మేము నేర్చుకుంటామని. ఐఎమ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రసూతి స్త్రీ రోగ మేడం, కాయ చికిత్స, ఐ మీన్ జనరల్ మెడిసిన్ వాళ్ళని చెప్తే బాగుంటుందేమో ఆండ్రోపాస్ గురించి. అఫ్ కోర్స్ ఇప్పుడు గవర్నమెంట్, ఐ మీన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ జీరియాట్రిక్ కేర్ సెంటర్స్ అని పెడుతున్నారు. సో ఐ మీన్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50 ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అది విల్ బి అడ్రెస్డ్. అంటే మేడం ఇక్కడ అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి, ఇంతకు ముందు లేదు, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? ఫీమేల్ మెనోపాజ్ అంటున్నారు, జెంట్స్ మెనోపాజ్ అంటున్నారు. మేడం చాలా ప్రాబ్లమ్స్
ఇప్పుడు ఐఎమ్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 55. ఇప్పుడు మన చిన్నప్పుడు లేనివి మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ పీసీఓడి అనేది మనం విన్నామా? ఈవెన్ మన అమ్మమ్మలు కానివ్వండి, మన నాయనమ్మలు కానివ్వండి, మన అత్తలు పిన్నులు, ఇంతమంది, ఈవెన్ వీఆర్ నాట్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ పీసీఓడి. హలో, షల్ ఐ కంటిన్యూ? మేడం ఎస్ కంటిన్యూ మేడం, కంటిన్యూ. అదే నాలెడ్జ్ ఎక్కువయ్యే కొద్దీ సో పీసీఓడి ఇస్ ఎ ప్రాబ్లం వాట్ వీఆర్ ఫేసింగ్. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ప్రతి 10 మంది అమ్మాయిల్లో 2-3 దే ఆర్ హ్యావింగ్ ద కంప్లైంట్ ఆఫ్ దిస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో దిస్ ఇస్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. వాట్ వీఆర్ డూయింగ్ ఇస్, తప్పు మనలోనే ఉంది మేడం. మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నామంటే, మనము అంటే వెన్ వీఆర్ యంగ్ వీ యూస్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, వీ యూస్ టు సీ ద సన్ రైజ్. కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు. వాళ్ళు లేట్ ఇన్ ద నైట్స్ పడుకుంటున్నారు, లేట్ ఇన్ ద మార్నింగ్ లేస్తున్నారు, లేవంగానే ముందు సెల్ ఫోను. తర్వాత వీఆర్ గివింగ్ మచ్ ఇంపార్టెన్స్ టు ద ఎడ్యుకేషన్ అండ్ కెరీర్. అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు గివ్. నేను చెప్పట్లేదు పిల్లల్ని చదివించొద్దని అనట్లేదు, చదివిద్దాము పిల్లల్ని, అలాగే పిల్లల్ని కెరీర్ ఓరియంటెడ్ కూడా చేద్దాము. కానీ అది ఎంతలా అయిపోయిందంటే, ఆ, ఇప్పుడు ఒక సామెత ఉంది కదా, మనము డబ్బు వెనకాల పడకూడదు అనేసి ఒక సామెత, డబ్బు మన వెనకాల పడాలి కానీ మనం పడకూడదు అంటాం కదా. పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఈ అంబిషన్ ఎక్కువైపోయి ప్రతి ఫ్యామిలీలో, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ వన్, యుఎస్కి వెళ్తున్నారా లేదా, ఎంత ప్యాకేజ్, జాబ్ రాంగ్, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినారా లేదా, ముందు మనం అడిగే క్వశ్చన్స్ అవే ఉంటున్నాయి. ఇప్పుడు ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా క్యాంపస్ సెలెక్షన్ అయ్యాడా, యుఎస్లో ఎంఎస్ చేస్తున్నారా, ఇలా మనము పిల్లల్ని, ఈవెన్ 98% వచ్చిన ఎవరో మొన్న అన్నారు, వచ్చిన పిల్లల్ని కూడా మనం అప్రిషియేట్ చేయలేకపోతున్నాము. అరే ఇంకా 100కి 100 వస్తే బాగుండు కదా. ఈవెన్ ఎవ్రీ పేరెంట్ ఈస్ థింకింగ్ దట్ వాళ్ళ పిల్లలు ఐదర్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్. సో ఇది మనము పిల్లల్లో మనమే స్ట్రెస్ బిల్డప్ చేస్తున్నాము. దీనివల్ల వాళ్ళు ఏంటంటే ఆ స్ట్రెస్ ని కోపప్ చేసుకోలేక ఈ మెంటల్ హెల్త్ దెబ్బతినడం అన్నది ఒక రకంగా పరోక్షంగా మనం కారణం అయి ఉండొచ్చు. అలాగే ఈ పీసీఓడి కూడా మేడం, వాట్ ఐఎమ్ సీయింగ్ ఇస్, మనం వాళ్ళకి మనం పెంచే విధానం కూడా వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఇస్ నాట్ రైట్. మనం జంక్ ఫుడ్స్ ని ఎక్కువగా అలవాటు చేస్తున్నాము. అది ఒక ఏమంటారు, అదొక స్టేటస్ సింబల్ లాగా అయిపోయింది. మెక్డొనాల్డ్ అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, బట్ పిజ్జాస్, బర్గర్స్ ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఈవెన్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆల్సో బ్రేక్ వచ్చిందంటే దే గో ఫర్ ఏ కర్రీ ఫర్ పిజ్జా బర్గర్, అదే ఒక ట్రెండ్ లాగా అయిపోయింది. సో దిస్ లైఫ్ స్టైల్ చేంజెస్ హ్యాడ్ మేడ్ న్యూ ప్రాబ్లమ్స్. ఈ పీసీఓడి కానివ్వండి, అట్లాగే మీరు అంటున్నారు కదా ఇవన్నీ ఇంతకు ముందు లేవు ఇప్పుడు వచ్చాయి. అలాగే మీరు అన్నారు మెనోపాజ్ కూడా ఇంతకు ముందు లేదు, ఇప్పుడు మనం హైలైట్ చేస్తున్నాం. అది కూడా చెప్తాను మేడం నేను. ఇప్పుడు చూడండి, మనం పిల్లలకి దూరంగా ఉంటున్నాము. ఐఎమ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 55. అఫ్ కోర్స్ నాది లేట్ మ్యారేజ్ కాబట్టి మా అబ్బాయి ఇంకా హీస్ ఇన్ ఐ మీన్ 24-25 ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. ఇంకాస్త ఏజ్ అయిపోయాక దే విల్ గో ఫర్ ద యుఎస్. తర్వాత వెన్ ఐ విల్ రీచ్ ద 60, ఇప్పుడు ఐఎమ్ సీయింగ్ మై ఆంటీస్, దే ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 60-65, దే ఆర్ లివింగ్ alone in a 3 bedroom apartment, కాస్ట్లీయెస్ట్ అపార్ట్మెంట్, 2 crores అపార్ట్మెంట్ పిల్లలు కొని ఆమెను ఇక్కడ పెట్టారు. వాళ్ళు యుఎస్ లో ఉన్నారు, 3 పిల్లలు, ఒకళ్ళు యుఎస్, ఒకళ్ళు కెనడా, ఒకళ్ళు ఆస్ట్రేలియా. సో ఇది ఏమవుతుందంటే ఆమెకి ఎంత మెంటల్ స్ట్రెస్ ఉంటుందో ఆలోచించండి. సింగిల్ గా గేటెడ్ కమ్యూనిటీ అయ్యి ఉండనివ్వండి, ఈవినింగ్ అందరూ వస్తారట, అందరూ కలుసుకుంటారట, ఎంత కలుసుకున్నా కూడా పిల్లలు లేని లోటు అయితే ఎవరు తీర్చలేరండి. సో ఇవి ప్రాబ్లమ్స్ అన్నది, ఈ మెంటల్ హెల్త్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ పరోక్షంగా మనమే కారణం అండి. అంటే ఇది కొంతమందికి బాధ కలిగించవచ్చు, కానీ పిల్లల్ని మనం దూరం చేసుకొని మనం ఇక్కడ సింగిల్ గా, ఈవెన్ మై ఆంటీ ఈస్ నాట్ హ్యావింగ్ ద హస్బెండ్, షీ లివ్స్ అలోన్ వితౌట్ చిల్డ్రన్. 3 పిల్లలు ఉన్నారు కానీ వితౌట్ చిల్డ్రన్ షీఈస్ లివింగ్ అలోన్. ఇలాంటప్పుడు ఆవిడకి మెంటల్ హెల్త్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక్కళ్ళే వంట చేసుకోవడము, అంత పెద్ద ఇంట్లో ఉండడం. మేబీ హర్ సన్ ప్రొవైడెడ్ ఎ వెరీ గుడ్ అపార్ట్మెంట్ ఇన్ ఎ గేటెడ్ కమ్యూనిటీ, కానీ ఆ ఎఫెక్షన్, ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉండవు. సో దీస్ ఆర్ ఆల్ రీజన్స్ ఫర్ దీస్ ప్రాబ్లమ్స్. అండ్ ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్. రీసెంట్లీ one of my friends, she's also a doctor, PG in a one specialized subject, and she's working as a faculty in one good medical college, and she's 60, and she lost her husband very recently, Dasra Rojna. And
అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే షీఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ సన్. ఓన్లీ వన్ సన్ హీ సెటిల్డ్ ఇన్ యుఎస్ అండ్ హీ గాట్ మ్యారీడ్ డేట్. అక్కడ అమ్మాయి అంటే ఇక్కడ అమ్మాయి కానీ అక్కడ సెటిల్ అయిన అమ్మాయి. మ్యారేజ్కి వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్ళారు, మ్యారేజ్ చేశారు, వచ్చారు. కానీ ఆ, ఆవిడ హస్బెండ్ చనిపోయినప్పుడు అబ్బాయి రాలేకపోయాడు. సి ద సాడెస్ట్ పార్ట్, మనం పిల్లల్ని కంటున్నాము, చదివిస్తున్నాము, ఉద్యోగాల కోసం యుఎస్కి పంపిస్తున్నాము, కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఈవెన్ అబ్బాయి రాకపోతే ఆవిడ మెంటల్ కండిషన్ ఆలోచించండి ఎలా ఉంటుందన్నది. ఇది మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుందా లేదా? న్యాచురల్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ ద మెంటల్ హెల్త్ ఆఫ్ ది ఉమెన్. అండ్ ఎవరు చేశారు అంటే ఆవిడ చెల్లెల కొడుకు దగ్గరుండి అన్ని చేశారండి. నాకు చాలా అంటే ఐ కెనాట్ డైజెస్ట్ దట్ పార్ట్. ఎంత అంటే వీసాల ప్రాబ్లం వస్తుంది ఇక్కడికి వస్తే. మళ్ళీ ఇప్పుడు కొత్తగా యుఎస్లో కూడా H1B వీసా మీద తర్వాత చాలా అంటే ఒకసారి వస్తే ఇక్కడ మళ్ళీ వెళ్ళడం కష్టం అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఫర్ దట్ రీజన్ హీ వాస్ అనేబుల్ టు అటెండ్ ద క్రిమేషన్ ఆఫ్ హిస్ ఫాదర్. ఇంత చదువుకొని ఇంత ఉద్యోగాలు చేసుకుంటూ మనము సో these are all I mean what I feel are the reasons for the mental health of a woman. అందుకే మనము ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన అవసరం చాలా ఉందండి. యాక్చువల్గా అయితే నేను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్గా చేస్తాను మా కాలేజ్లో. సో వెన్ ఎవర్ దీస్ డేస్ కమ్స్, ఇప్పుడు వరల్డ్ మెనోపాజల్ డే ఉంది, సో ఐ క్రియేట్ అవేర్నెస్ అట్ ఓల్డ్ ఏజ్ హోమ్. రీసెంట్లీ యోగా June 21st International Yoga Day, we went to an old age home nearby our college. We have seen so many parents there without, they are having children but not here. One is at US, one is at Australia. చెప్పుకోవడానికి వాళ్ళ దగ్గర మనీ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, బట్ దే ఆర్ లాకింగ్ ద ఎఫెక్షన్ ఆఫ్ ది చిల్డ్రన్. సో అక్కడ చూసాక చాలా బాధ అనిపించింది. మన పిల్లల్ని చిన్నప్పుడు కేర్ సెంటర్లో వదిలేసినట్టుగా పెద్దయ్యాక పిల్లలు మనల్ని ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ ఫర్ ద ప్రాబ్లమ్స్ వాట్ వీఆర్ గెటింగ్ నౌ. అందుకే అడ్రస్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. బట్ ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీ వన్. Of course, career is important. Going to US is important for the studies, for earning, but they have to come back to India also. This is my opinion. Sorry if I am, ఎవరిదైనా మేడం నేను సారీ కాదు మేడం, సారీ వద్దు. ఓకే, ఎందుకంటే చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మనమే పంపిస్తున్నాం పిల్లల్ని, వేరే వాళ్ళు ఏం కాదు కదా, వేరే పేరెంట్స్ ఏం పంపించట్లా. మన పిల్లల్ని మనమే పంపిస్తున్నాం కాబట్టి ఇక్కడ యాక్సెప్టెన్సీ అనేది ఉండాలి. ఓకే, మనం yes, పంపించాం కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు అనేది ఫీలింగ్ ఉండాలి. బట్ ఇక్కడ ఇంకోటి మేడం, మీరు చెప్పారు కదా, అంటే పీసీఓడి పెరిగిపోతుంది అంటే ఆడవాళ్ళ లక్షణాలు తగ్గిపోతున్నట్టేగా. yes, that is also I want to address, madam. Actually, PCOD lo we know that circulating androgens will be more. And ఓకే, they will not be converted into estrogens. Female hormones గా కన్వర్ట్ కావు, మేల్ హార్మోన్స్ ఉంటాయి. సో ఈ మేల్ హార్మోన్స్ అన్నది దే హ్యావ్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఫీమేల్ హార్మోన్స్. లివర్ లో కన్వర్ట్ అవుతుంది బై ప్రాసెస్ కాల్డ్ aromatization. సో వీ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ ద లివర్ ఫర్ దిస్ కన్వర్షన్. కానీ ఇప్పుడు ఉన్న పిల్లలు ఆ టైం ఇస్తున్నారండి. అట్లీస్ట్ దే హ్యావ్ టు గో టు స్లీప్ 2 hours బిఫోర్ 12. అలా నిద్రపోవాలంటే 10కి నిద్రపోవాలంటే 8 కల్లా డిన్నర్ కావాలి. సో ఇవన్నీ జరగట్లేవు కదండి. పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికల్లా 12, 1, వాళ్ళు నిద్రపోయేటప్పటికల్లా 2, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, నైట్ షిఫ్ట్స్ అంటారు. ఏంటంటే మేము చేసే కంపెనీ యుఎస్ కంపెనీ అండి, మేము నైటే చేయాల్సి ఉంటుంది, మాకు కాల్స్ నైటే వస్తాయండి, అలా ఇంత బాగా చెప్తారు పిల్లలు. సో వాళ్ళు ఏమంటారు, మా ఆయుర్వేదంలో చెప్తారు, రాత్రి జాగరణ దివా స్వప్నం. దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఆల్ డిజీజెస్ అండి. సో పీసీఓడి కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటే ఈ లైఫ్ స్టైలేనండి. హలో. మేడం మేడం వింటున్నారు. సో నేను మా దగ్గరకు వచ్చే వాళ్ళకి చెప్తాను, మీరు కెరీర్ని వదులుకోకండి, కాకపోతే మీరు యూ కెన్ గెట్ రీడ్ ఆఫ్ ది స్ట్రెస్. ఎలా అంటే అందుకే చెప్పాను కదా నేను ఇందాక, ఐ అడ్వైజ్ ఫర్ ఎవ్రీ పీసీఓడి పేషెంట్ ద లైఫ్ స్టైల్ చేంజెస్. అండ్ ఈవెన్ ఐ అడ్వైజ్ మెడిటేషన్, ఐ అడ్వైజ్ రిలాక్సేషన్ టెక్నిక్స్, బ్రీతింగ్ టెక్నిక్స్. అట్లీస్ట్ మీరు ఐ మీన్ ఇవన్నీ మనకు ఖర్చు లేనివ్వండి, ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. బ్రీతింగ్ టెక్నిక్, నాడీ శోధన ప్రాణాయామం, అనులోమన విలోమన ప్రాణాయామము. అట్లాగే గో ఫర్ ఎ బ్రిస్క్ వాక్ అంటాను, ఒక 20-30 minutes యూ గో ఫర్ ఎ బ్రిస్క్ వాక్, దట్ రెడ్యూసెస్ ద స్ట్రెస్.
కానీ వీళ్ళు ఏం చేస్తారు, బ్రిస్క్ వాక్ కూడా విత్ సెల్ ఫోన్, హెడ్ ఫోన్స్, బ్లూటూత్ అన్ని క్యారీ చేసి వెళ్తారు. వాట్ ఈస్ ద యూస్? సో నేనైతే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికీ అపార్ట్ ఫ్రమ్ దిస్ వీ గివ్ యాక్చువల్గా మెడికల్ ట్రీట్మెంట్ ఫర్, వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి. సో అపార్ట్ ఫ్రమ్ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ వీ గో ఫర్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఆల్సో. అనరెక్టల్ రూట్ నుంచి మేము శోధన చికిత్స, ఐ మీన్ అనరెక్టల్ రూట్ నుంచి మెడికేటెడ్ ఎనిమాస్ అని చెప్పొచ్చు, వస్తు ట్రీట్మెంట్ ఇస్తాము. అలాగే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చెప్తాం మేము. సో మాకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, కమ్యూనిటీ మెడిసిన్. వీరు దినచర్య అంటే మన డైలీ రెజిమిన్ ఎలా ఉండాలి, సీజనల్ రెజిమిన్ ఎలా ఉండాలి, సో ఇవన్నీ కూడా మేము వి ఎడ్యుకేట్ ద పేషెంట్ ఈ పీసీఓడితో వచ్చిన వాళ్ళకి, అండ్ వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. కానీ పీసీఓడి రాకుండా చేయాలి అంటే మన సొసైటీలో మార్పు రావాలి, మన వే ఆఫ్ థింకింగ్లో మార్పు రావాలి. అండ్ అఫ్ కోర్స్ నవేడేస్ ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ వచ్చాక ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువయ్యాయండి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఎందుకంటే మనము ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మనం ఫాలో అవ్వట్లేదు. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఎర్లీ మార్నింగ్ లేవడము, నైట్ తొందరగా పడుకోవడము, డిన్నర్ 2 hours బిఫోర్ స్లీప్. అంటే 10కి పడుకుంటామంటే 8 o'clock కల్లా డిన్నర్ చేయడం. ఆర్ ఇంతకుముందు అయితే మనం 7 o'clockకి డిన్నర్ చేసేవాళ్ళము విలేజెస్లో, వేర్ వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ద పవర్. ఆ కాలంలో అయితే 6:30-7 కల్లా డిన్నర్ చేసేవాళ్ళము, 8-8:30 కల్లా పడుకునే వాళ్ళము, ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచేవాళ్ళము. దే యూస్ టు హ్యావ్ దిస్ ఎక్సర్సైజ్ ఆల్సో, ఐ మీన్ మంచి ఎక్సర్సైజ్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే అన్ని అపార్ట్మెంట్స్, ఈవెన్ వీ డోంట్ ఈవెన్ మన ఇంటి ముందు కూడా మనము ఊడ్చి ముగ్గు వేసుకునే పరిస్థితి లేదు కదా ఇప్పుడు. ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్, మన లైఫ్ స్టైలే మారిపోయింది. అవును మేడం, కాంక్రీట్స్ బిల్డింగ్స్ పెరిగిపోయినాయి, మనుషులు కూడా అలా మారిపోయారు మేడం. ఇక మనం ఏం చేయలేమండి, కాస్త మనం కొద్దిగా మోడిఫికేషన్ మేడం చేస్తాం. అలా ఏం చేయలేం కదా, ప్రయత్నం చేస్తున్నాం మేడం. తప్పకుండానండి చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి. చిన్న అండ్ ప్రయత్నమే ఎస్, నేను మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కితో నేను అట్లీస్ట్ ఐ టాక్ టు దెమ్ అట్లీస్ట్ ఫర్ 10 to 15 minutes అండి. ఆర్ యూ హెల్పింగ్ యువర్ మదర్స్? మీరు హెల్ప్ చేయండి, మదర్స్ కి ఎక్సర్సైజ్ చేయండి, ఇంటి పనులు చేయండి, అండ్ ఫాలో అవర్ కల్చర్ అండ్ ట్రెడిషన్, ఇవన్నీ కూడా చెప్తాను నేను. ఇంకా మా కొలీగ్స్ అంటారు, ఏంటండి మీరు అంత టైం తీసుకుని చెప్తారు అంటే, లేదండి, ది అవర్. బికాస్ యాజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఐ ఈవెన్ గో టు ద స్కూల్స్ ఆల్సో. అక్కడ స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్ చేస్తాము. ఐ గో టు ద ఓల్డ్ ఏజ్ హోమ్స్. సో అక్కడ చూసాక తెలుస్తుంది మనం ఎంత మార్పు ఉంటాం, కానీ మనము పైకి కాదు కిందికి వెళ్తున్నామా అనిపిస్తుంది. తిరోగమన వైపు వెళ్ళిపోతున్నాం. మేడం లక్ష్మి గారు చెప్పండి. మేడం, చాలా మంది ఈ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చేదానికి లేడీస్ సిగరెట్ తాగడము, డ్రింక్స్ తాగడము, ఇవన్నీ చాలా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. సో దాన్ని మనము నివారించాలంటే ఎలాగా, దానికి మీరు ఏదన్నా చెప్పగలుగుతారా? యాక్చువల్లీ దీని మీద కూడా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. June 26th ఈస్ యాంటీ డ్రగ్ నార్కోటిక్ డే అండి. సో ఈ మధ్య కాలంలో నార్కోటిక్ డ్రగ్స్, మీరు అంటున్నారు ఓన్లీ సిగరెట్ అండ్ డ్రింక్ అంటున్నారు, బట్ నార్కోటిక్స్ వెరీ కామన్. ఈవెన్ లేడీస్ ఎట్ ద ఏజ్ ఆఫ్, ఐ మీన్ మీరు అంటున్నారు కానీ చిన్న పిల్లలకి కూడా ఈ నార్కోటిక్స్ అలవాటు అవుతుంది. సో మేము ఏం చేసామంటే వెరీ రీసెంట్లీ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ మన సమాజం ఎక్కడికి పోతుంది, ఎలా పోతుంది? తల్లిగా ఆమె చెప్పాలి, నేర్పించాలి. రేపు ఆమె తల్లి అయినప్పుడు వాళ్ళ పిల్లలకు నేర్పించాలి. తానే అడిక్ట్ అయిపోయి ఇటువంటి సిచ్యువేషన్ లో ఉంటే రాబోయే జనరేషన్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి భయం అవుతుంది అనమాట. సో మేమేం చేస్తున్నామంటే జనరల్ గా ఇవి మనము స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలండి, స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్స్. పిల్లలు ఇప్పుడు చూడండి, పిల్లల్ని గనక మనం ఎడ్యుకేట్ చేయగలిగితే వాళ్ళు మంచి కల్చర్ లో గనక డెవలప్, ఐ మీన్ పెరిగి పెద్దవాళ్ళు అయితే ఇలాంటి అలవాట్లు అవ్వండి. అలాగే ఈవెన్ మన ఏమంటారు ఉమెన్ కూడా, నేను ఇందాక చెప్పాను కదా, ఉమెన్ ఈస్ వెరీ పవర్ఫుల్. 100 మంది ఏమంటారు 1000 మంది తండ్రులకి ఈక్వలెంట్ ఒక మదర్ అంటాం. సో మనము మదర్స్ డే, ఐ మీన్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్, నేను ఆల్వేస్ ఐ విల్ టెల్ దట్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ March 7th అంటే వి గో ఇంటూ ఉమెన్స్ కాలేజెస్కి వెళ్తాము,
తర్వాత వేర్ వి గివ్ అవేర్నెస్ టు ద ఉమెన్ రిగార్డింగ్ ద డైట్ అండ్ రిగార్డింగ్ దిస్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్, సో గుడ్ హ్యాబిట్స్ గురించి ఒక అవేర్నెస్ ఇస్తాము. సో ఇది ఒక్కళ్ళు కాదండి, ఇది ఒక టీం వర్క్, కలిసికట్టుగా చేయాల్సిన వర్క్స్ అండి. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఐ మీన్ I appreciate Dr. Mahendra Kumar Garu andi. Most of the programs what I have seen is he go for a very good programs, awareness programs. నేను చాలా నాకు as a NSSPO, I have to admit that most of the information I get from the Dr. Mahendra Kumar's postings which will be forwarded in our group. He's my classmate also. So I'm very much thankful to Dr. Mahendra Kumar Garu because NSS PO ga నేను సక్సెస్ అయ్యానంటే it is not only my success, I take the advices from everyone. So ఎక్కడ ఏది నాకు మంచిగా అనిపించినా కూడా I incorporate into my programs also. డాక్టర్ లక్ష్మి గారు చెప్పండి సార్. నా పేరు మురళీధరమ్మ. ఇది పాఠ్యాంశంగా స్కూల్ లెవెల్లో రావాలమ్మా. ఇది ఎడ్యుకేషన్ సిస్టంలోనే మార్పు రావాలి. పఠాన్ గారు చెప్తున్నారు కదా, ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నిటినీ అడ్రస్ చేసుకుంటూ నివారణోపాయాలు కూడా చెప్తూ మంచి అలవాట్లను ఇవన్నీ చేస్తే తప్ప దేర్ షుడ్ బి సమ్ రెవల్యూషనరీ థింగ్. ఇది ఏదో ఒక దగ్గరికి పోయి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో లేకుండా ఒక దగ్గర చెప్తే అయ్యేది కాదమ్మా. ఇది రావాలమ్మా. ఎడ్యుకేషన్ లెవెల్ ఒక మినిస్టర్ లెవెల్ పాలసీ డెసిషన్ రావాలి, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో. అంటే నాకున్న పరిధిలో నేను ఎంత చేయాలో అంత చేస్తున్నాను సార్. ఇప్పుడు పాఠ్యాంశం అంటే ఇప్పుడు దట్ షుడ్ బి హయ్యర్ లెవెల్ నుంచి రావాల్సి ఉంటుంది సార్. Yes. Thank you, Lakshmi Garu and all the Lions. I request District Governor Lion Dr. G. Mahendra Kumar Reddy Garu to address the gathering. Governor Garu. Pawan? Yes, sir. Yes. అయిపోయాయి క్వశ్చన్ ఆన్సర్స్? క్వశ్చన్స్ తీసుకున్నారా? అయిపోయినాయి ఇంకా? గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు అంతా మన రీజన్ మీట్ లో ఉన్నారా మన వాళ్ళంతా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మురళీధర్ గారు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. అయ్యో సార్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. మీరు నిజంగా ఇంత అవేర్నెస్ తీసుకొస్తారని మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ లయన్ క్లబ్ చేసే సేవలు అమోఘం అనిపిస్తుంది ఇప్పుడు, ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ చేస్తున్నాడు. తోటి కోవిడ్ మొత్తం ఆయన మొత్తం ఉండేది, దాంతోనే విడిజిగా ప్రమోట్ అయ్యాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకు అలడందు లేడని అన్నట్టు ఇక్కడే కాదు, మళ్ళీ ఏదో పార్కులు, సుందరయ్య పార్కులు అక్కడ ఇక్కడ ఏదో యాక్టివిటీ చేస్తూనే ఉన్నారు. మేము అసలు చూసేదానికే మాకు ఈర్ష్య పడుతున్నాం కొంచెం సార్తో. అంత మీ అభిమానం సార్, అంతే. థ్యాంక్ యూ డాక్టర్ లక్ష్మి. లక్ష్మి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ మహేందర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. చాలా చక్కటి టాపిక్. As one of our member said that you are an encyclopedia of Stri Roga and Prasuti Tantra. Your vast and first-hand experience helped us to know many things about the woman and her mental wellness during her menarche to menopause. Quite a good information, research material. Thanks for the compilation and presentation. మొత్తానికి మీరు చెప్పేసారు, నేను చెప్తాను అనుకున్నా. డియర్ లైన్ మెంబర్స్, షీఈ్ మై క్లాస్మేట్ అండ్ షీఈ్ క్లాస్ టాపర్ ఆల్వేస్ ఇన్ 5 years. షీఈ్ టాపర్ ఇన్ MD ఆల్సో.
సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. వి క్లాస్మేట్స్ ఆల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ హర్. అసలు లక్ష్మి ఇంత బాగా మాట్లాడేది కాదు, చాలా మొహమాటస్తురాలు. టీచింగ్ ప్రొఫెషన్ లో వచ్చాక షీఈ్ మోర్ ఎక్స్పోజ్డ్. అసలు మాట్లాడకపోయేది మా అందరితో కూడా, క్లాస్మేట్స్ తో కూడా మాట్లాడకపోయేది. కానీ తను చేస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ చూస్తే ఈ మన లక్ష్మీనా ఇంత బాగా చేస్తా ఉంది అని ఆశ్చర్యపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు. సో యూ స్టీల్డ్ ద షో లక్ష్మి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. రేపు డియర్ లీడర్స్, రేపు ఒక్కరోజు మనకి క్లోజింగ్ ఉంటుంది. క్లోజింగ్ ఎలా చేయాలనేది, ఎందుకంటే రేపు అందరూ బిజీగా ఉన్నారు, పవన్ బిజీ ఉన్నాడు, నేను ఒక అఫీషియల్ విజిట్కి వెళ్ళేది ఉంది. సో డెఫినెట్లీ ఒక గుడ్ స్పీకర్ ని తీసుకొని మన పద్మ కమలాకర్ గారు షీ విల్ రన్ ద షో. సో తప్పకుండా రేపు ఒక మంచి కార్యక్రమంతో దీనికి ముగింపు చేసి, అట్లాగే మనకు అవసరం ఉన్నప్పుడల్లా ఎక్స్పర్ట్ లెక్చర్స్ తీసుకుందాం ఈ మెంటల్ హెల్త్ మీద. ఎందుకంటే చాలా మందికి ఇంకా రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది మనం ఎవ్రీ 49 ఆర్ ఎవ్రీ మంత్ కోసారి మెంటల్ వెల్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకుందామని మళ్ళీ ఒకసారి మీకందరికీ హామీ ఇస్తూ అందరికీ ధన్యవాదాలు. Thank you, sir. Thank you very much. Now, I request DCS Tala Anjay garu for vote of thanks. ఓకే, నమస్తే అండి. డిస్ట్రిక్ట్ గవర్నర్ మహేంద్ర కుమార్ రెడ్డి గారికి, స్పీకర్ లక్ష్మి గారికి, పవన్ గారికి, ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ పద్మ కమలాకర్ గారికి, మరి ఈరోజు ఉమర్ ఖాన్ గారు కూడా వచ్చినారు, సంతోషంగా ఉంది. ఇంకా పెద్దలు యోగా మాస్టర్ ఉన్నారు, విఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు, రామ్మోహన్, చాలా మంది ఉన్నారు. మళ్ళా షాద్ నగర్ ఆర్సి గారు ఉన్నారు. ఇంకా నాకు కావాల్సింది ఏంటంటే, రేపు చివరి రోజు ప్రోగ్రాం కనుక కనీసం 100 మందికి తగ్గకుండా ఉండాలి పవన్. మనం ఆర్సీలకు జెర్సీలకు మెసేజ్ పెట్టేసి ఖచ్చితంగా ఒక 100 మెంబర్స్ దాటాలి రేపు. పవన్ గారు, అందరము కష్టపడదాము, ఆర్సీలు జెర్సీలతో మాట్లాడదాము. లాస్ట్ రోజు కనుక కనీసం 100 క్రాస్ కావాలని నా కోరిక. అందరం కూడా తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ఆ క్లబ్ నుంచి ఒక్కొక్కరు వచ్చినా కానీ మనకు 80-90 అవుతాయి. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఈ రోజు పెద్దలందరికీ, లయన్స్ క్లబ్ మన ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది కనుక మనం పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ మనము మోటివేట్ అవుతున్నాము, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాము, మన జాగ్రత్తలు మనం తెలుసుకుంటున్నాము. ఇది నాకు ఎంత సంతోషంగా ఉంది. ఇక మీ అందరికీ సెలవు. థ్యాంక్ యూ. Thank you, Lions, for DCS giving గారు, time. DCS గారు, Yeah. టైం నీకు చూడవద్దు మళ్ళీ రేపు. నేను ఇప్పుడు లయన్స్ క్లబ్ భరతరాజ్ మీటింగ్ కి వచ్చాను, మధ్యలో నుంచి వచ్చాను. రీజన్ రివ్యూ నడుస్తుంది లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ లో. ఓకే, ఇప్పుడు కాదు, రోజు టైం అంటుంటావు కదా, టైం కాకుండా రేపు రిలాక్స్ గా కొంచెం ఎక్స్టెండ్ చేసి ప్రోగ్రామ్ పెట్టండి. అట్లానా? రోజు టైం అయిపోతుందని స్పీడ్ అప్ చేస్తున్నాం. పవన్ గారు, డీజీ గారు, గుడ్ ఈవినింగ్. డీజీ గారు, సార్ గుడ్ ఈవినింగ్. డీజీ గారు, గుడ్ ఈవినింగ్. రామ్మోహన్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఈ రేపటితో అయిపోతుంది కాబట్టి ఇది ఒకటే అయిపోకుండా మీరు వేరే ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఒక పీరియడ్ లో ఇట్లా 1 hour మంచిగా అలవాటు పడిపోయినాం దీనికి. కోటేశ్వరరావు గారి పాటకు ఈ మాటకు ఆ పాటకు అది వేరే ప్రోగ్రామ్. ఇట్లాంటిదనే కొన్ని కంటిన్యూ చేస్తే బాగానే ఉంటది మనకు. అయితే నెలకు ఒకటి పెట్టుకుందాం కావాలంటే. పెట్టండి 15 days ఒకసారి ఏదో ఒక ఇష్యూ మీద మనం మాట్లాడితే బాగుంటది. నెలకు ఒకటి చొప్పున ఏం ప్రోగ్రామ్ అయినప్పుడు జూమ్ లో కలుసుకుందాం. Yes. Okay. Thank you. Thank you all Lions for participating. Thank you. We'll meet tomorrow. Yes. Good night. Thank you.